నౌకపురియే గ్రాడ్యువల్ గా వాడపల్లిగా మారింది. వెల్కమ్ టు ది ఎపిసోడ్ 1 ఆఫ్ స్టోరీస్ బిహైండ్ ద బ్యూటిఫుల్ టెంపుల్స్ ఇన్ ఉభయ గోదావరి. నా పేరు చంద్రిక. కలియుగం ప్రభావం వల్ల ప్రజలు పాపాలు చేస్తుంటే నారద ముని విష్ణుమూర్తిని వేడుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి గోదావరి నది మధ్యలో ఒక చందనపు పెట్టెలో నౌకపురి అనే గ్రామం దగ్గర అవతరిస్తా అని చెబుతారు. అన్నట్టుగానే చందనపు పెట్టె గోదావరి నది మధ్యలో కనిపించింది. కానీ ఎవరు ముట్టుకోవడానికి చూసినా అది మాయమైపోయింది. ఆఖరికి ఒక బ్రాహ్మణుడి కల్లోకి స్వామి వచ్చి నా జాడ గరుడ పక్షి చెప్తుందని చెప్తారు. అన్నట్టుగానే గరుడ పక్షి దారి చూపించింది. ఆ పెట్టి తెరిచి చూస్తే లక్ష్మీ సమేత విష్ణుమూర్తి విగ్రహం. కానీ అది శిల కాదు, ఎర్ర చందనంతో చెక్కబడిన విగ్రహం. ఆ ప్లేస్ పేరే నౌకపురి. నౌక అంటే ఓడ. అదే గ్రాడ్యువల్ గా ఓడపల్లి, తర్వాత వాడపల్లిగా మారింది. 7 వారాలు 7 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే స్వామివారిని 7 శనివారాల వెంకన్నగా పిలుస్తారు. మీరు కూడా 7 శనివారాలు చేస్తున్నారా? చేస్తే ఎన్నో వారమో కమెంట్ చేసేయండి.